ఈ ప్రెస్ నోట్ ఏమంటే ముఖ్యంగా మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ పులివెందుల టౌన్లో ఈ గుంత బజార్ దగ్గర ఒక ముస్లిం మహిళ, ఆమె పేరు బోనాల హసీనా, వయసు ఒక 45 సంవత్సరాలు ఉంటుంది. ఆమె గతంలో కువైట్కి పోతుంది. కువైట్కి పోయిన తర్వాత అక్కడ కొద్దిగా కాయా కష్టం చేసి ఓ 10 రూపాయలు మిగిల్చుకుంటుంది. కువైట్ నుంచి వచ్చిన తర్వాత ఒక 3 to 4 years నుంచి మన ఇండియాలోనే ఉంటూ, మన పులివెందుల టౌన్లో గుంత బజార్లో ఉంటూ మ్యారేజ్ అయ్యింది. ఆమెకు డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. రీజనబుల్గానే చేస్తూ ఉంటుంది. 1.5 రూపాయల నుంచి 2 రూపాయల మధ్య చేస్తూ ఉంటుంది. ఆమె పరిచయస్తులు ఎవరైనా టౌన్లో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక 2 రూపాయల వడ్డీ ప్రకారము, 1.5 రూపాయల వడ్డీ ప్రకారము మనీ అనేది జరుపుతూ ఉంటుంది. ఈ పరంపరలో ఈ పులివెందుల టౌన్ సంబంధించినటువంటి ఒక దేవిరెడ్డి లలిత కుమారి అనేటువంటి ఒక ఆమె ఉంటుంది. కరుణకుమారి అనే ఆమె ఉంటుంది. ఆ కరుణకుమారి అనేటువంటి ఆమెకు ఒక కొడుకు, కూతురు, భర్త వ్యాపారం చేస్తుంటాడు. పిల్లల చదువుల నిమిత్తము, దాని నిమిత్తము వారికి సంబంధించినటువంటి డబ్బులు అవసరానికి అనేక సందర్భాల్లో తీసుకుంటుంటుంది, మరి రిటర్న్ చేస్తుంటుంది. ఇట్లా ఫ్రెండ్షిప్ జరుగుతూ ఉంటే, వాళ్ళ వ్యాపార లావాదేవీలు జరుగుతుంటే, ఈ మధ్యన ఒక 2 lakhs రూపీస్ తీసుకుంటుంది కరుణకుమారి అనే ఆమె. దాన్ని ఎంత వడ్డీ వ్యాపారము ప్లస్ ఆ చీటీలో ఇవన్నీ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. డబ్బులు కొద్దిగా అడుగుతుంది. నాకు పని కావాలి, నాకు పని ఉంది, డబ్బులు ఇవ్వాలి ఎట్లా అంటే, ఆమె దగ్గర ఉండేటువంటి డబ్బు రొటేషన్ కాదు, కరుణకుమారి దగ్గర ఉండేది. ఆమెకు కొద్దిగా ఫోర్స్గా అడుగుతానట్లు అనిపిస్తుంది. బెంగళూరులో చదువుతున్నటువంటి కరుణకుమారి కొడుకు లిఖిత్ కుమార్ రెడ్డి అనే తను డబ్బులు మా అమ్మని ఎక్కువగా ప్రెజర్ చేసి అడుగుతున్నాడంతా అని చెప్పి కొద్దిగా ఈయన కూడా ఆమె పట్ల జలసి, కోపం పెంచుకుంటూ ఉంటాడు. పెంచుకునేటువంటి క్రమంలో ఇస్తాంలే మార 100 రోజులు తర్వాత 2 నెలలకో 3 నెలలకో కొద్ది రోజులు టైం ఉండేట్లా అంటే, లేదు నా డబ్బు ఇవ్వండి అని చెప్తుంది. దాని తర్వాత ఈ అమ్మాయిని, ఎవరైతే ముస్లిం అమ్మాయి హసీనా ఉంటుందో, బోనాల హసీనాకు ఎట్లా అయినా చంపాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసుకునే క్రమంలో అబ్బాయి వచ్చి ఒక తెలుగు ప్రముఖ హీరో నటించినటువంటి ఒక ఫిలిం ఉంటుంది. ఆ ఫిలిం చెన్నకేశ్వర రెడ్డి అనుకుంటా. అది మన పులివెందుల బ్యాక్గ్రౌండ్ సినిమానే ఉన్నట్లుంది అది. ఆ సీన్ను ఏదైతే ఒక హీరో పార్టిసిపేట్ చేసేటువంటి సీన్ని 2-3 సార్లు రిపీటెడ్గా చూస్తాడనమాట. ఆ సీన్లో దాని ఏ రకంగా ప్రముఖ హీరో చేతులకు, కాళ్ళకు ఈ ప్లాస్టిక్ గ్లౌజెస్ ఏ రకంగా వేసుకుంటాడో అవి ధరించి చంపాలంతా అని చెప్పి 36/2025 సంవత్సరము ఒక 1-1:30 గంటల ప్రాంతంలో ఇంట్లో బయలుదేరుతారు. ఆ సందర్భంలో ఎవరైతే ఈ లలిత కుమారి ఉంటుందో తల్లి ఫోన్ చేస్తుంది హసీనాకు, నా కొడుకు డబ్బు ఎత్తుకొని వచ్చినాడు, మీరు డోర్ తీయండి అంటారు. సాధ్యమైనంత వరకు ఈ హసీనా అనేటువంటి ఆమె డోర్ తీదు. ఎందుకంటే ఒంటరిగా మహిళ కాబట్టి భయం చేతను, అదర్ రీజన్స్ తోటను తీదు. ఈమె ఫోన్ చేసింది, నా కొడుకు వచ్చినాడు తీ అని అంటారు. ఆ అమ్మాయి ఎవరైతే దేవిరెడ్డి లలిత్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మ ఫోన్ చేసిన తర్వాత ఈ హసీనా డోర్ తీస్తాను ఈ అబ్బాయి ఇంట్లో ప్రవేశించి వెళ్తానే ఒక 2-3 కత్తిపోట్లు మన గొంతుకే స్టాప్ చేస్తాడనమాట. గొంతు కింద ఆమె అన్కాన్షియస్లో పడిపోతుంది. మరి చెయ్యి మీద కూడా పొడుస్తాడు. కొద్దిగా మనిషి కొద్దిగా స్టౌట్ కాబట్టి త్వరగా చనిపోవడము.
ఒక 2-3 రోజులు తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోవడము, 2-3 రోజుల తర్వాత స్మెల్ రావడం వల్ల చుట్టుపక్కల వచ్చి పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్ చాన్ బాషా అండ్ ఎస్ఐ నారాయణకు ఫోన్ చేయడం, వారు కేసు కట్టి దర్యాప్తు చేసి పిఎం చేసిన తర్వాత పిఎంలో మర్డర్ అని చెప్పి తేలింది. దానికి చాన్ బాషా సిఐ గారు వేరే కారణాల దృష్ట్యా వేరే కేసు పోవడం వల్ల మన ఎవరైతే ట్రాఫిక్ సిఐ హజ్వలి ఉన్నారో వారు ఇన్వెస్టిగేషన్ చేయడము చేసిన తర్వాత ఈరోజు ఈ ఉలిమెల రింగ్ రోడ్లో ఈరోజు హజ్వలి సిఐ గారు ట్రాఫిక్ అండ్ ఎస్ఐ నారాయణ పులివెందుల అర్బన్ వారి సిబ్బందితో మన ఎవరైతే దేవిరెడ్డి లిఖిత్ కుమార్ రెడ్డి ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా పంపిస్తామన్నమాట.